ఇక విజయనగరం లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే నేడే 10 పరీక్షలు అంతా రెడీ. ఇక ఆల్ ది బెస్ట్ కనిపిస్తుంది మనకి. ఇక విజయనగరం లేటెస్ట్ అప్డేట్కి వెళ్లే ముందు విజయనగరం ప్రత్యేకత ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఈ జిల్లాలో వరి పంట ప్రాధాన్యంగా పండుతుంది. అలాగే అదనంగా జొన్న, పప్పు ధాన్యాలు కూడా సాగుతాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో జీడిపప్పు తోటలు ఉన్నాయి. వ్యవసాయం ఈ జిల్లాలో ముఖ్య విధానంగా మనం చెప్పొచ్చు. ఇక సారవంతమైన భూములు, పంటలకు అనుకూలంగా ఉండే మంచి ప్రదేశంగా కూడా విజయనగరం గుర్తింపు పొంది. ఇక విజయనగరం జిల్లాలో లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే విజయనగరం జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సర్వం సిద్ధం. ఇక పరీక్షా కేంద్రాలు కూడా ఏర్పాటైనట్లు మనకు తెలుస్తోంది. ఇక పరీక్షల కేంద్రాల దగ్గర సెక్షన్ 144 అమలు చేస్తున్న పోలీసులు. ఇక జిల్లా వ్యాప్తంగా 22,926 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక 526 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక విజయనగరం జిల్లా వ్యాప్తంగా 22,926 జరుగుతున్నట్లు మనం చూడొచ్చు. ఇక 526 మంది ప్రైవేట్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారని కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రతి పరీక్షా కేంద్రాల దగ్గర పోలీసులు సెక్షన్ 144 అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అలాగే పరీక్షలు రాసే విద్యార్థులు నిర్ణీత సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులకు ప్రయాణ సమయంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే పరీక్ష రాసేందుకు 30 నిమిషాలు వెసులుబాటు కల్పిస్తున్నామని అన్నారు. ఇదైతే కొత్తగా చూడొచ్చు మనం. ఎందుకంటే ఇప్పటి వరకు 10వ తరగతి పరీక్షలు అంటే ఎవరైతే లేట్గా హాల్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళనైతే ఆపివేయడం జరుగుతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఆ రూల్ని కాస్త రిలాక్సేషన్ ఇచ్చి 30 నిమిషాలు ఆలస్యమైనా కానీ పరీక్ష రాయడానికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇక టికెట్ పై ఉన్న QR కోడ్ ద్వారా పరీక్షా కేంద్రాలను గుర్తించవచ్చు. ఇక ఇదైతే డిజిటల్ టెక్నాలజీ డెవలప్మెంట్ విధానాన్ని మనం చూడొచ్చు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల భద్రత కోసం ఏ చర్యలు తీసుకుంటున్నారు? విజయనగరం వ్యాప్తంగా 119 సెంటర్లో 10వ తరగతి పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారని చెప్పి కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలకు ఏంటంటే మొత్తంగా రెగ్యులర్ విద్యార్థులు 22,926 మంది హాజరు కాగా ప్రైవేట్ విద్యార్థులు 526 మంది హాజరవుతున్నారు. అయితే ఈ పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశామని ఇప్పటికే ప్రకటించారు. ప్రతి కేంద్రంలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. అదే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే అంటే మైదాన ప్రాంతాలు కాకుండా ఏవైతే గిరిశిఖర ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కూడా పటిష్టమైన ఏర్పాట్లు కూడా చేశామని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అంటే ఇంతవరకు అంటే ఆడవాళ్ళకే బస్సు ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఏంటంటే హాల్ టికెట్ ఉంటే విద్యార్థులు మగవాళ్ళు కూడా బస్సుకు ఫ్రీ అని చెప్పేసి కలెక్టర్ ఆల్రెడీ రామ్ సుందర్ రెడ్డి తెలియజేయడం జరిగిందండి. అంటే 30 నిమిషాలు అదనపు సమయం కల్పించడం వల్ల విద్యార్థులకు ఏ విధంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది శ్రీనివాస్? అంటే దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు రహదారులు ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, ఒకవేళ బస్సులో వచ్చినా బస్సు ఏమైనా రిపేర్ అయినా, అలాగే ద్విచక్ర వాహనం వచ్చే ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వాళ్ళకి ఏంటంటే 9:30 నిమిషాలు పరీక్ష ప్రారంభంగా ఉన్న నేపథ్యంలో అటువంటి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు ఆధారాలు చూపిస్తే ఒక అర్ధగంట వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కదా. శ్రీనివాస్కి మనం చూసుకున్నట్లయితే అలాగే హాల్ టికెట్ కూడా డిజిటల్ టెక్నాలజీతో QR కోడ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే మునుపెన్నడూ కూడా లేని విధంగా ఒక సరికొత్త అడుగుకు అయితే ఇక్కడ కార్యరూపం దాల్చినట్లు మనకు కనిపిస్తుంది. దీనిని మనం ఏ విధంగా చూడవచ్చు? ఏసుకగన ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా ఆధునికంగా అత్యాధునికంగా డిజిటల్ టెక్నాలజీ సాంకేతికతను అందిపుచ్చుకునే కోణంలో 10వ క్లాస్ విద్యార్థులకు అంటే సుదూర ప్రాంతంలో వచ్చే విద్యార్థులు ఏంటంటే ఇక్కడ పరీక్షా కేంద్రాలు ఎక్కడ అని చెప్పేసి వాళ్ళు టెన్షన్ పడకుండా అదే హాల్ టికెట్ మీద QR కోడ్ని ఇచ్చారు. దాన్ని స్కాన్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా ఒకవేళ బస్సులో వస్తే బస్ స్టాండ్ కాంప్లెక్స్లోనే వాళ్ళు QR కోడ్ స్కాన్ చేసుకుని పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉండే విధంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది కదా. శ్రీనివాస్, అదేవిధంగా అధికారులు అయితే విద్యార్థులకు ఎలాంటి జాగ్రత్తలు తెలియజేశారు? 10వ తరగతి పరీక్షలు అంటే చాలా స్ట్రెస్ ఉంటుంది, అలాగే టెన్షన్ కూడా ఉంటుంది.
రైట్ కదా. అదే ఇదివరకే ఏంటంటే సైకాలజీ నిపుణులు కూడా ఏం చెప్పారంటే పిల్లల మీద ఒత్తిడి తీసుకురావద్దు తల్లిదండ్రులు, వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం వాళ్ళు చదువుకునేటట్టు గదులు కేటాయించని చెప్పేసి వైద్య నిపుణులు చెప్తున్నారు, మానసిక వైద్య నిపుణులు చెప్పారు ఇప్పటికే. అదేవిధంగా కలెక్టర్ కూడా ఎటువంటి పిల్లలపై ఒత్తిడి లేకుండా వాళ్ళని సజావుగా పరీక్షా కేంద్రాలు చేరుకునేటట్టు వాళ్ళు తల్లిదండ్రులు అయితేనే గార్డియన్స్ అయితే చేరుకోవాలి చేసి ఇదివరకే పత్రికా ముఖంగానే మాధ్యమాలు ప్రసార మాధ్యమాల ముఖంగానే తెలియజేయడం జరిగింది కదా. ఎస్ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel